ఇగో ఎండాకాలం వచ్చిందంటే చాలు పట్నంలా తొవ్వ పొంటి పోయినా ఊర్లలా గుట్టల పొంటి పోయినా మస్తు మామిడి పళ్ళు కనిపిస్తాయి. ఇక డైరెక్ట్ సెట్టి మీద పళ్ళు తింటే ఉంటది అబ్బా గా ఫీల్ అయ్యేరు. ఇక బంగినపల్లి మామిడి పళ్ళు అయితే మస్తు తీయగుంటాయిలే. గవిట్టి చూస్తేనే నోరు ఊరుతుంది. ఓ జిగెల్రాని నువ్వు గిట్లా మామిడి పళ్ళ కోసం చెప్తే గిప్పుడే పోయి తినాలని అనిపిస్తున్నది అని అంటారులే. జర్ర ఆగుర్రి, ఆశ కోసం మళ్ళా గోసపడాలే. బయట మామిడి పళ్ళు కొనే ముంగల తినే ముంగల జర్ర చూసుకొని తినుర్రి, లేకుంటే అస్సలకే మోసం వస్తుంది మళ్ళా. అబ్బాబా మామిడి పళ్ళు చూసిర్రా ఎంత నిగలిగలాడుతున్నాయి. గిప్పుడే చెట్ల మీదకి వెళ్ళి తెంపుకొచ్చి ఆయన బాక్సులలో పెట్టిర్రా అన్నట్టే ఉన్నాయిలే. మరి మొత్తం మీద అయితే పండ్ల గోదాంలు గాలికన మెయింటైన్ చేస్తున్నారు గీ అన్నలు. ఎన్నో దినాల కింద మామిడి కాయలు ఉన్నప్పుడు తెంపుకొచ్చి మొత్తం మీద బాక్సులలో పెట్టి వాటి మీద అడ్డమైన కెమికల్ చల్లి కాయలను పండ్లు చేసి ఎన్ని దినాలంటే అన్ని దినాలు అమ్ముకుంటున్నారు. మళ్ళా ఇక గవి తిన్న మనము లుక్సాన్ అయిపోతున్నాము. ఈ నడమ అన్ని కల్తీ అవుతున్నాయి, పబ్లిక్ ప్రాణాలు ఖరాబ్ అవుతున్నాయి. ఎట్లయినా మనం పబ్లిక్ ను కాపాడాలి అని పట్నం పెద్ద పోలీసు సారు సజ్జనారు సారు కింది పోలీసులకు చెప్పితే ఇక గాలు గిట్ల తనిఖీలు చేసిర్రు. ఇక ఆ తనిఖీలల్లా గింత చక్కటి మామిడి పండ్లు బయటపడ్డాయి. మాకు వచ్చిన సమాచారం ప్రకారం తప్పచప్పుతాల లిమిట్స్ లో ఒక గోదాం ఉంది, దాంట్లో ఆర్టిఫిషియల్ రైపనింగ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్తో ఆకస్మిక తనిఖీలు చేయడం వల్ల ఇక్కడ మాకు ఆల్మోస్ట్ ఒక 350 ట్రేస్ ఉంటాయి. ఒక్కొక్క ట్రేలో ఆల్మోస్ట్ 20+ కేజెస్ ఉంటాయి. అంటే 7 టన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్. మొత్తం 10 కేజీస్కి ఒకటి వేయాలి. అది కూడా ఒక కంటైనర్లో పెట్టేసి పండును ఓన్లీ దాని ఎఫెక్ట్ ఉండాలి తప్పితే కానీ దాని పండుకు టచ్ కావద్దు. అట్లా వీళ్ళు ఏం చేస్తారు, ఒక 20 కేజీ అయితే 2 వేయాలి, కానీ వీళ్ళు ఏం చేస్తారు 6 నుంచి 8 ప్యాకెట్లు వేస్తారు. అది వేయడం వల్ల ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక పండేమో గ్రీన్ నుంచి 2వ రోజుల్లో కొంచెం లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత మొత్తం 5 రోజుల్లో 6 రోజుల్లో మొత్తం పసిటి కలర్కి వచ్చేసి ఇక నిగనిగలాడుతుంది. మార్కెట్లోకి ఒకసారి సప్లై చేయగానే ఏం చేస్తారు, అబ్బా ఎంత బాగున్నాయి పండ్లని చూసి ఎగబడి కొనేయడం పబ్లిక్ కూడా. ఏం చేస్తారు, ఆ పండు చూస్తారు, కొనేస్తారు. తిన్న తర్వాత ప్రాబ్లం తెలుస్తుంది వాళ్ళకి. అసలు ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే తర్వాత తెలుస్తుంది. ఇది తినకముందే మీరు ఆలోచించి దాన్ని చూసి దాన్ని కొనండి, మీరు అడిగి మరి కొనండి. ఇన్నరు కదా మరి గది లెక్క. మామిడి పండ్లు అని చెప్పి బయట సంబురంగా కొనుక్కునేటోళ్ళు జర వెనుక ముందు ఆలోచన చేయాలి. అవి చెట్ల మీద వండిన పండ్ల లేకపోతే ఇట్లా కెమికల్తో తయారు చేసిన పండ్ల అని చెప్పి.